చర్చ్ పని చేస్తామని అమ్మగారు ఎప్పుడో చెప్పారు, సంవత్సరానికి వచ్చి ఉండిపోతామని. నేనంటే అంతకుముందు ప్రేర్ చేసుకున్నా, ప్రభా అది గాడ్ కట్టినప్పుడు ఉండాలి, ఏ ఎగ్జామ్స్ మధ్యలోగా నేను రాకూడదు ప్రభా, నేను ప్రార్థన చేసుకునేదాన్ని, అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని. అలాగే నాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, లాస్ట్ టూ ఎగ్జామ్సే ఉన్నాయి. అప్పుడు కూడా ఫస్ట్ 1 వీక్ అయితే నేను లేను ఇక్కడ, అంటే వచ్చి వెళ్ళిపోయాను 3 డేస్ కరెక్ట్గా. తర్వాత 2 డేస్ ఏమో నేను ఊరు వెళ్ళానండి. కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని, ప్రభా లేను అక్కడ నేను అని చెప్పి. నిజంగా సండే నుంచి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. 1 వీక్ మొత్తం దేవుడిని ఇక్కడ కాపుదలు ఇచ్చాడండి. అంటే నేనైతే ఎక్కువ పని చేయలేకపోవచ్చు, కానీ దేవుడి శక్తి ఇచ్చి నేనైతే చాలా బలహీనండి. కొంచెం ఒక అరగంట ఎండలో ఉన్నా సరే నాకు నీరసం వచ్చేసింది. దేవుడు నిజంగా ఎంతగానో శక్తి ఇచ్చి మమ్మల్ని నిలబెట్టాడు, ఇక్కడ కాపుదలు ఇచ్చాడండి. అలాగే గంట ప్రార్థనలో కూడా దేవుడు ఎంతగానో కలిపాడు. నేను గంట ప్రార్థన చేసుకుని నాకు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, చీకట్లో దేవుడు ఎంతగానో నాకు తోడుని నడిపించాడండి. ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు, ఇక్కడ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మేము పోయిన వారంలో కర్ణాటక వెళ్ళాము. మరి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళండి అంటే మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, మరి జనరల్లో వెళ్ళాల్సి వచ్చింది. మరి దేవుడు క్షేమంగా తీసుకెళ్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా నన్ను మమ్మల్ని తీసుకెళ్లారు. మరి అక్కడికి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాము. మరి ఆ పని కూడా అయిపోవాలి దేవా. మరి ఆ అమౌంట్ అంతా వచ్చేది నా పేరు మీద, మరి బ్యాంకులో అమౌంట్ ఉంది, మా తాతయ్య నా చిన్నప్పుడు వేశారు, నా మ్యారేజ్కి ఉపయోగపడతాయి అని చెప్పి. మరి దేవుడు కృపను బట్టి ఆ పని కూడా అయిపోయేలా దేవుడు చేశారు. ఎక్కువ అసలు ఒక్క సంతకం నాదంటే, నేను అసలు ఏం తిరగలేదు చేయలేదు, ఒక్క సంతకం నాది ఉంటే చాలు, వెళ్ళిన వెంటనే పని అయిపోయేలాగా మరి దేవుడు చేశారు. మరి వచ్చేటప్పుడు కూడా టికెట్స్ బుక్ అవ్వాలి దేవా, మరి అమ్మమ్మ వాళ్ళని తీసుకొని రావాలి, తాతని రిజర్వేషన్ లేకుండా తీసుకొస్తే ఇబ్బంది అయింది అని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా వచ్చేసాము. మేము లగేజ్ ఉన్నప్పటికీ మరి తాతని తీసుకుని క్షేమంగా వచ్చేసాము. ఇదే నా చిన్న సాక్ష్యం. మీరందరూ కూడా నా మ్యారేజ్ గురించి ప్రేయర్ చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. దేవుడు బతికిచ్చి కర్ణాటక నుంచి మా ఆంధ్రాకి నన్ను తీసుకొచ్చినందుకు దేవుడు చూద్దాం. ఆపరేషన్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మంచిగా
దీక్షాదశమిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి అన్ని విధాలా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నా జాబ్లో నాకు టార్గెట్స్ కంప్లీట్ అయిపోతే నేను ఎవ్రీ మంత్ వీక్ సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి కృపను బట్టి నా పట్ల దేవుడు ఎంతగానో కనికరం చూపిస్తున్నారు. అలాగే మొన్న అమ్మమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు మరి వాళ్ళు క్షేమంగా రావాలి ప్రభావ, మరి లగేజ్ ఉంది, మరి వాళ్ళు వస్తున్నారు, మరి మీరే క్షేమంగా వాళ్ళని తీసుకురండి, టికెట్స్ కూడా రిజర్వేషన్ అవ్వాలి అని ప్రేయర్ చేసుకున్నాను. అలాగే మరి వాళ్ళు క్షేమంగా వచ్చారు. అలాగే మరి ఇప్పుడు ఇక్కడ చర్చ్ పని చేసిన మా ఫ్యామిలీలో ఒకరు మిస్ అయినా మిగతా ముగ్గురు కూడా ఉంటారు. ఎవరో ఒకరు నలుగురిలో ముగ్గురు కంపల్సరీ ఉంటారు ఏ పరిచయం చేసినా. అయితే ఈసారి మరి ఎవరు లేరు ప్రభా, మరి వాళ్ళిద్దరంటే వెళ్ళారు, మా డాడీ ఏమో మరి ఇక్కడికి రావట్లేదు, మరి నాకేమో రావడం కుదరదు ప్రభా, మరి అక్కడ చేయలేకపోవచ్చు కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి కదా. నేను ప్రేయర్ చేశాను ఇక్కడ పరిచయం చేసే వాళ్ళ కోసం. దేవుడు నిజంగా నాకు ఆత్మ ఇచ్చారు. మరి నేను ప్రార్థన చేశాను ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి అంతా మరి సకాలంలో మీరే సిద్ధపరచండి ప్రభు అని నేను అక్కడ ప్రార్థన చేశానండి. నిజంగా మరి అద్భుతంగా మరి గోడ అయితే కట్టుబడింది. అంతా కేవలం దేవుడి కృప. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుని దీవించండి. దేవుడి సూత్రం. అమ్మగారికి అయిన నా వందనాలు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బ్లడ్ సమృద్ధిగా ఇచ్చాడు. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే గోడ కట్టే విషయంలో మమ్మల్ని ఎంతగానో దేవుడు వాడుకున్నాడు. చర్చి కట్టేటప్పుడు నేను ఫస్ట్ ఉన్నానండి స్టార్టింగ్, తర్వాత మధ్యలో మిస్ అయ్యాను చాలా, పూర్తి అయ్యే వరకు నేను లేను, కొంచెం కట్టే వరకు ఉండి వెళ్ళిపోయాను, ఇంకా నా పనికి వెళ్ళిపోయాను. మధ్యలో నేను లేదు. గోడ కట్టే విషయంలో మట్టికి నన్ను మట్టికి అంతా పూర్తి అయ్యే వరకు మొత్తం వాడుకున్నాడు దేవుడు. దేవుడికి ఇదే చెప్పే చిన్న సాక్షి. దేవుడు జీవించిన చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను చాలా బలహీనరాలండి. అలాగే దేవుడు నేనైతే ఫస్ట్లో సంజయ్ రమ్మన్నప్పుడు నేనైతే రాలేను, నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పాను కానీ ఆయన అనుకోకుండా అమ్మగారు రమ్మన్నారని మా అబ్బాయి చెప్పాడు. సర్లే ఎట్లా ఉండదు అన్నట్టుగా వచ్చాను. బాగుంటే ఉందాం లేకపోతే వెళ్ళిపోదామని వచ్చానండి. అయినా ఇక్కడికి వచ్చినాక నాకు ఏంటో వెళ్ళాలనిపించలేదు. ఎంత కష్టం, నాకు పెద్ద కష్టం పని ఏం కాదు కానీ కాకపోతే వంట చేస్తానే నేను ఆ పనే చేయలేకపోయేదాన్ని. చెమటలు పట్టేసేది. నేను దేవుడిని తలుసుకుంటా చేశానండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. ఆయన మేము వచ్చిన కాడి నుంచి ఒక్కరోజు కూడా వర్షాలు పడినాయి కానీ పని అయితే ఆగలేదండి. చక్కగా పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చక్కగా చేశారండి. ఎంతో సంతోషం వేసింది వాళ్ళు చేస్తుంటే. కాకపోతే నిన్న ఒక్కరోజే పాపం వేశారు కానీ వాళ్ళు వర్షానికి కొట్టుకుపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను రాకుండా పోయేది అనిపించింది నాకు. మీరు వచ్చేసారు అంతగా నాకు అయిందేమో అనిపించింది నాకు రాత్రి. దేవుడి స్తోత్రం. అంతవరకు నైవే, ఇంకా దేవుడు అట్లా ఉంచాడు. దేవుడికి మహిమ ఘనత అండి. మా కుటుంబాన్ని దేవుడు దీవించాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మా చిన్న అబ్బాయి కూడా దేవుడిలోకి రావాలి, అలాగే ఆ బిడ్డకి కూడా వివాహం జరగాలని, మీ ఆపరేషన్ తీసుకోవాలి ఫస్ట్, ఆ బిడ్డ కూడా దేవుడిలోకి రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మా కుటుంబాన్ని దీవించాలని. అరుణాను మా మాషయ్య కూడా చక్కగా దేవుడిలో ఉండాలి, వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధిలోకి రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది కాక. దేవుడు నామని కొందనాలండి. సమయించిన అమ్మగారికి నా వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే ఫస్ట్లో నాకు ఆయాసంగా ఉండేది. అసలు ఏ పని చేసుకునే ఓపిక ఉండేది కాదు, ఒకలాంటి ఆయాసం వచ్చేది. అదే గోడ కట్టే విషయంలో అమ్మగారు ఇలా పని ఉంది పరిచయం చేయాలనేటప్పుడు ఆయాసం వస్తుంది, చేయగలను అనిపించేది. ఈ సమత వచ్చిన తర్వాత రోజు నుంచి ఒక్కసారి జస్ట్ అలవాటు లేని పని స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వచ్చింది ఆయాసంగా. ఇంకా అప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా నాకు ఒక్కరోజు కూడా ఆయాసంగా అనిపించలేదండి. దేవుడైతే స్వస్థపరిచాడు నన్ను. అలాగే మా కుటుంబాన్ని అంతా దేవుడి సన్నిధిలో వాడుకున్నాడండి. పరిచర్లో కూడా గోడ కూడా 15 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుకుంటాను. ఇప్పుడు ఒక వివాహ ప్రకటన చదువుదాం. వివాహ ప్రకటన ఇది 3వ ప్రకటన అండి. మరి ఎవరు వచ్చారు? పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారా? దేవుని స్తోత్రం. చూడండి ఒకసారి ఇద్దరు. మరి 3వ ప్రకటన ఫిలదెల్ఫియా చర్చి సంఘస్థులు, దల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడు దల్లి శ్రీకాంత్ రెడ్డికును
కొమరవోలు డేవిడ్ రాఘవ గారి కుమార్తె కొమరవోలు షారోన్కును 2025 మే నెల 23వ తారీఖున శుక్రవారము ఉదయము 10:30 ఫుల్ గాస్పుల్ చర్చ్ గుడివాడ ప్రార్థనా మందిరంలో పాస్టర్ రెవరెండ్ గంటపు సురేష్ బాబు గారిచే పరిశుద్ధ వివాహము జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున వీరుభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపుననే తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాను. ఇది 3వ ప్రకటన. దేవునికి స్తోత్రం. మరి వీరి వివాహం కూడా దేవుడు ఘనముగా జరిగించలాగున ఇది మళ్ళీ ఇవ్వాలి అయ్యగారికి. ఇక్కడ కూడా వచ్చినానండి. అయితే దేవుడు నాకు క్యాన్సర్ వ్యాధండి నన్ను ముట్టి స్వస్థపరిచాడండి, నాకు స్వస్థత ఇచ్చాడండి. అలాగే ఆత్మలు పట్టినప్పుడు కూడా దేవుడు నన్ను విడిపించి నెమ్మదిచ్చాడండి. అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, అంటే నాకు బాగోదు కదా, అంటే ఒక దశ బాగుంటే ఒక దశ బాగుండి అలా ఉంటా, నేను ఇంటికాడ ఏదో లెగిస్తా అలా చేసుకుంటూ ఉంటాను. సర్లే ఒప్పుకున్న నాళ్ళు ఉందాము లేకపోతే వెళ్ళిపోదాంలే అన్నట్టు వచ్చానండి. ఇక్కడికి వచ్చాక ఎటువంటి బలహీనత లేదండి. దేవుడు నన్ను అంటే ఒక వారంలో అయిపోద్దేమో అనుకున్నామండి, కానీ 15 రోజులు ఇక్కడే ఉన్నామండి. సంబత్తానికి వచ్చాము మేము. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వారం సంబత్తం కూడా వచ్చేస్తుంది. దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడండి. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఏమన్నా కోటాలు అయితే కనుక ఆ కోటాలు ఉన్నంతసేపు ఇక్కడ బాగానే ఉండిద్ది, ఆ నైట్కి ఇంకా ఇక్కడ ఉండలేమండి. గాలి వాన వచ్చేసింది, కరెంట్ ఉండదు, అలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మేము అలాగే అనుకున్నాము, ఇక్కడ ఎలా ఉండాలా ఏంటి అసలు అనుకున్నామండి. కానీ 15 దశలో కూడా దేవుడు ఎక్కడ చోటున మమ్మల్ని దాచి ఉంచాడండి. ఎటువంటి వాన కానీ అంటే వాన పడేది కానీ కరెంట్ వల్ల అభ్యంతరం లేదండి. కరెంట్ అయితే చక్కగా దేవుడు సిద్ధపరిచాడండి. మాకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మమ్మల్ని నిలబెట్టాడండి. ఇక్కడ పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతగానో నడిపించాడండి. తన బలాన్ని ఇచ్చి వాడుకున్నాడండి. ఇక్కడ చదువు చేయడానికి మామూలు విషయం కాదండి. అది ఎంత గోడ కట్టడం అంటే అవన్నీ కూడా మొయ్యడము, అవన్నీ వాళ్ళకి అందించడము చాలా కష్టమైందే. అయితే వాళ్ళకి అలవాటు లేని పనులు, చదువుకునే పిల్లలు కదా, వాళ్ళు కూడా పని చేసిన వాళ్ళు కూడా అలసట వచ్చి కూర్చుండేవాళ్ళండి. కానీ వీళ్ళైతే పాపం అలాగే ఉండి చేసుకొని అలాగే ఉన్నారండి. నైట్కి అయితే వాళ్ళంతా నొప్పులు వచ్చాయి వాళ్ళకి. ఇంక పొద్దున్న అయిపోయిందిలే ఇలా పని అనుకునే వాళ్ళం, కానీ మళ్ళీ పొద్దున్న కల్లా వెళ్ళిపోయేవాళ్ళండి. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళి చక్కగా చేసుకున్నారండి. అలాగా దేవుడు నడిపించాడు. దేవుడు వాళ్ళకి అలాగ వాడుకున్నందుకు దేవుడికి వందనాలండి. అలాగే అమ్మగారి విషయంలో కూడానండి బాగాలేదు, బలహీనతంగా వచ్చిందండి. కానీ దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఎటువంటి బలహీనత లేదండి. ఇక్కడ మేము ఉన్నామంటే దేవుడు మమ్మల్ని దాచి ఉంచబట్టే ఇక్కడ ఉన్నామండి. ఈ పని అంతా కూడా దేవుడే ముందుండి నడిపించి చేయించుకున్నాడండి. నిన్న నైటేనండి కొద్దిగా గలిబిలిగా అనిపించింది. చేసిన పని నష్టం జరిగి ఏదో అయ్యింది. మేము పెద్ద దశలో కూడా ఇక్కడ గంట ప్రార్థనలు చేసుకున్నామండి. దేవుడు మాకు ఆ ధన్యత కూడా ఇచ్చాడండి. ఇక్కడ మందిరంలో ఉండి గంట ప్రార్థనలు చేయడం చాలా అదృష్టం అండి. అది కూడా దేవుడు మాకు ఇచ్చాడండి. మేము చేసుకున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు మమ్మల్ని అలా నడిపించాడండి, మమ్మల్ని పోషించాడు. అలాగే కావాల్సిన ధనసాయాన్ని కూడా దేవుడే తీసుకొచ్చుకున్నాడండి. సంఘంలో కానీ ఎవరు కూడా అంటే వంటకాట్లకి ఇచ్చారు గుప్పులు కొద్దిగా, కానీ గోడకైతే ఇంక బయట నుండి వచ్చిన డబ్బులేనండి. ఆ దీవెనంతా బయట వాళ్ళకి వెళ్ళిద్దండి. పోయినసారి అంటే సంఘం కట్టుకోవడానికి మనమే వేసుకున్నాము. ఈసారి గోడ కట్టుకోవడానికి బయట వాళ్ళే ఎక్కువగా వాళ్ళే ఇచ్చిందేనండి. అంతా కూడా మన సంఘంలో ఎవరు కూడా ఏమి గోడ కట్టడానికి మన ధనం ఉపయోగపడలేదు. అయితే దేవుడే తీసుకొచ్చుకున్నాడండి. అదంతా కూడా దేవుడి సిద్ధము. దేవుడు మా కుటుంబాలను ఇక్కడ వాడుకుంటున్నందుకు దేవుడికి వందనాలండి. అలాగే అమ్మగారు కూడా ఎంతో బలాన్ని ఇచ్చి దేవుడు కూడా ఎంతో శక్తినిచ్చాడండి. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలండి. మమ్మల్ని ఇక్కడ పదచర్యలో దేవుడు నిలబెట్టినందుకు వందనాలండి. థ్యాంక్ యూ జీసస్ అండి. అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ పని గోడ నిమిత్తం మేమైతే వచ్చాం కదండి. అయితే ఈ గోడ కట్టేటప్పుడు అంటే మేము ఇంతకుముందు చర్చి పని చేసేటప్పుడు మాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. అంటే సకాలంలో మాకు అన్నీ దొరికే కాదు, ఎంతో తిరిగి నలిగిపోయే వాళ్ళం.
ఇప్పుడు కూడా మాకు అదే పరిస్థితి వస్తుందేమో అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఊహించుకునేది అదండి. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇందులో మాకు అనుభవం ఉంది కాబట్టి. కానీ దేవుడి చిత్తానుసారం మరి దేవుడి కృపను బట్టి అసలు మాకు ఈసారి ఎటువంటి కష్టం లేదండి. అన్నీ కూడా మా దగ్గరికే వచ్చినట్టు దేవుడు ఇక్కడికే తీసుకొచ్చాడండి. ప్రతిదీ కూడా మెటీరియల్ కూడా అసలు మేము వెళ్ళలేదు. రోజుకొచ్చి కనీసం ఒక 10-15 సార్లు అమ్మగారు నేను తిరిగే వాళ్ళం. మెటీరియల్కే కానీ, పనులకే కానీ, ఈ కూరగాయలకే కానీ, వంట నిమిత్తమే కానీ, ఏదైనా కానీ 10-15 సార్లు ఇంకా బండి మీద తిరుగుతూనే ఉండేవాళ్ళం. అలాంటిది కనీసం మేము ఒక్కసారి ఫస్ట్ రోజు వెళ్ళామండి. అది కూడా మెటీరియల్ గురించి మేము మాట్లాడుకోవడానికి ఒకసారి వెళ్ళాము. ఆ తర్వాత నుంచి అన్నీ కూడా దేవుడు ఇక్కడికే సిద్ధపరిచాడండి, తీసుకొచ్చాడు. అంటే గోడ కట్టే విషయం అంటే అంత చిన్నది కాదు. గోడ కట్టేదానిలో చాలా కష్టం ఉంటుంది. కానీ ఇంతకుముందు పని చేసినప్పుడు అంటే పని మొదలు పెట్టగానే ఏదో ఒక అభ్యంతరం ఆటంకాలు వస్తూ ఉండేవి, పని ఆగిపోతూ ఉండేది. పని వాళ్ళైనా రాకపోయేవాళ్ళు, లేదా వాతావరణం అయినా అనుకూలించేది కాదు, ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అట్లా కాదండి. మేము ఫస్ట్ రోజు స్టార్ట్ చేసాం పని, లాస్ట్ రోజు వరకు కూడా 1 అవర్ కూడా పని ఆపకుండా జరిగింది దేవుడి కృపను బట్టి. అది గోడ డబ్బులు కూడా మేము ఎవ్వరం కూడా ఏమీ ఇవ్వలేదు. అంటే కొంచెంగా వంట నిమిత్తం ఇచ్చిన వాళ్ళని ఇచ్చాం అంతే. గోడకి కట్టడానికి మొత్తం ధన సాయం కూడా దేవుడే తెచ్చుకున్నాడండి. మరి అది దేవుడి చిత్తం ఉంది కాబట్టి దేవుడే తెచ్చుకున్నాడు. మరి దేవుడి కాపుదల ఉంది దానికి. ఒక్కరోజు కూడా పని ఆగలేదు. అలాగే పనివారిని కూడా ఎవరైతే మేము పునాదులు తవ్వడానికి పెట్టామో వాళ్ళే లాస్ట్ వరకు కూడా పని అయిపోయే వరకు కూడా వాళ్ళే వచ్చారండి. పని వాళ్ళ గురించి కూడా ఏ టెన్షన్ పడలేదు. వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి అని సెంటర్కి వెళ్ళడం కానీ అట్లా ఏం లేదండి. వచ్చిన పని వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అంటే మేమందరం ఏ టైం వరకు ఉండి చేసేవాళ్ళమో వాళ్ళు కూడా అదే టైం వరకు ఉండి మాతో పాటు ఉండి చక్కగా చేశారండి. మరి మన ఆంటీ, నేను, హనీ, పిల్ల అరుణ, మేమందరం, సువర్ణ, మేమంతా కూడా వంట పరిచర్య అది ఇది చేసేవాళ్ళం. మగవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలండి. అసలు ఎవరైనా సెలవులు ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని పేచి పెట్టేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే దేవుడి కృపను బట్టి మేము ఎంతో అదృష్టం చేసుకుంటే మాకు ఇలాంటి పిల్లల్ని దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే ఎంత నలిగిపోయారో మేమే చూసాము. ఆ పిల్లల్ని ఒక 5 నిమిషాలు పక్కకు వచ్చేసినా మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత మొండి పని అయితే పెద్దవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా చేయలేరు. అలాంటి పని చేశారు. మరి యేసురాజుకి చెయ్యి బాగపోయినప్పటికీ కూడా 5 నిమిషాలు కూడా వాడు పక్కకు వచ్చేవాడు కాదు. అసలు మొండిగా చేసేవాడు. ఇక మోసే విషయం అసలు చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళ పని, మగవాళ్ళ పని, పనోళ్ళ పని, అందరి పని మోసేదే. ఇంకా చెప్పాలంటే అంత బాగా చేశాడండి మోసే కూడా. అసలు ఎవ్వరు కూడా మా పని కాదు, మాకు సంబంధం లేదు అని అనుకోకుండా అందరు కూడా బాగా చేశారండి. చెప్పాలంటే అందరూ బలహీనమైన వాళ్ళే. హనీ కానీ, మనాటి కానీ, మోసే కానీ, యేసురాజ్ కానీ, సువర్ణ కానీ, మా ఆయన కానీ, వీళ్ళంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. కానీ దేవుడు లాస్ట్ వరకు కూడా బలం ఇచ్చి వాడుకొని మరి ఆ గోడ ఎంతో చక్కగా కట్టబడిందండి. అందరూ కూడా అంటున్నారు చాలా బాగుంది, ఇప్పుడు మేమందరం చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారండి. ఇంకా మా అందరికి కూడా ఈ జీవితానికి ఇది చాలని మేము అనుకుంటున్నాం. దేవుడు అంత ధన్యత మాకు ఇచ్చాడు. మరి ఇంకా అమ్మగారు కూడా, ఆమెకి ఒంట్లో బాగపోయినా ఆమెనైతే మేము తీసుకొచ్చాం. వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కారు దాకా యేసురాజు ఎక్కించుకొచ్చాడు. అంటే అమ్మగారి పరిస్థితి అది. మరి అసలు నోట్లో నుంచి మాట రావట్లేదు. సంవత్సరం కూడా ఆమె మాట్లాడలేకపోతుంది. మేము పని చేసే వరకు కూడా చేస్తామో లేదో అని మాకు కూడా తెలియదు. సిచ్యువేషన్ బట్టి చేద్దాం, లేదంటే వెళ్ళిపోదాం అన్నట్టుగానే వచ్చేటప్పుడు. కానీ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మమ్మల్ని అందరినీ, అమ్మగారితో సహా అందరినీ కూడా వాడుకున్నాడండి. ఇంకా మధ్యలో కొంతమంది వచ్చి చేసి వెళ్ళారు. దేవుడి కృపను బట్టి మాకు లాస్ట్ వరకు కూడా ఏది ఎవరికి కూడా ఏమీ జరగకుండా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచారండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. కృప నిరంతరం ఉండను. ఆయన కృప నిరంతరం ఉండను.